జేఆర్‌డి టాటా గారి స్నేహితుడికి పెన్నులు పోగొట్టుకునే అలవాటు ఉండేది. అందుకే చౌకగా ఉండే పెన్నులు కొనేవాడు. పోయినా పర్వాలేదని. స్నేహితుడు జేఆర్‌డి టాటా గారికి ఈ విషయం చెప్పి తన అజాగ్రత్తకు బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు ఆయన ఒక సలహా ఇచ్చారు. మంచి ఖరీదైన పెన్ను కొనుక్కో, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. స్నేహితుడు ఖరీదైన బంగారు పెన్ను కొనుక్కున్నాడు. 6 నెలల తర్వాత జేఆర్‌డి టాటా గారు అనుకోకుండా స్నేహితుడిని కలిశాడు. అప్పుడు పెన్నులు పోతున్నాయా అని అడిగాడు. ఇప్పుడు నేను అజాగ్రత్తగా పెన్నులు పోగొట్టుకోవడం లేదు అంటూ నవ్వుతూ చెప్పాడు. పెన్ను పోగొట్టుకోవడానికి దాని ధరే కారణం. ఏ వస్తువైనా పోగొట్టుకోవడం సహజమే. దానికిచ్చే విలువ పైన ఆధారపడి ఉంటుంది అన్నారు టాటా గారు. జీవితంలో కూడా అంతే. మనం దేనికైతే విలువ ఇస్తామో దాన్ని వదులుకోం. జాగ్రత్తగా ఉండడం మన సహజ లక్షణం. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలో మనకు బాగా తెలుసు. నిర్లక్ష్యం వహించే వాటి పట్ల అజాగ్రత్తగా ఉంటాం. ఆరోగ్యానికి విలువిస్తే తినే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉంటాం. స్నేహితులకు విలువనిస్తే వాళ్లకు గౌరవాన్ని ఇస్తాం. డబ్బుకు విలువనిస్తే ఖర్చు చేసే చోట జాగ్రత్తగా ఉంటాం. కాలానికి విలువిస్తే సమయాన్ని వృధా చెయ్యం. బాంధవ్యాలకు విలువిస్తే వాటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండం. గుడ్ లక్.